మీ కామెంటు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా అంజి గారు వద్దు అనాలిసిస్ వీడియోస్ చేసేవాడిని చేసే ప్రొడక్ట్ అమ్ముకోవడానికి చేస్తున్నారు. అనాలిసిస్ వీడియోకి ఇంకన్నా మారమను. బుక్యా శ్రీనివాస గారు, టమోటా ఓ ఆట ఆడుకుందన్న ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు. అనుకున్నామని జరగవన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచుకుని అనుకోవడమే మనిషి పని. కాబట్టి లౌకిక దేశంలో శభాష్, లౌకిక తత్వంతో వాహ్ పాజిటివ్ మైండ్తో మన పని మనం చేసుకుంటూ పోదాం. ఫలితం ఏదో ఒకరోజు వస్తుంది అన్న చిన్ని ఆశతో టమోటా బాటసారి. లౌకిక దేశంలో లౌకిక తత్వంతో పాజిటివ్ మైండ్తో ఎక్సలెంట్ బుక్యా శ్రీనివాస నాయక్ గారు. అన్నా ఒక్కసారి మా రైతుల కోసం మీ వ్యాపారస్తులందరూ ఒక పంట పెట్టండి ప్లీజ్. సాంబశివ గారు, మీరు ఇంకా ఏ కాలంలో ఉన్నారు సోదరా సాంబశివ? సీఎంఆర్ గారు ప్రతి సంవత్సరం కూడా 70, 80, 100 ఎకరాలు టమాటాలు ఆడుతున్నారు. ఇక మన లోకల్లో కూడా వ్యాపారస్తుల పేర్లు చెప్పకూడదు, అందరూ టమాటాలు ఆడుతున్నారు. టమోటా పంట అంటే అందరికీ ఆశే అన్న. 80 రోజులు 3 నెలల సమయం దశ తిరిగిందా కొట్టేసుకోండి. చాలామంది పెడుతున్నారు పంటలు. అన్నా అంగల్ ఎందుకన్నా అంత తక్కువ రేట్స్? టుడే 28 కేజీల బాక్స్ 400 రూపాయలు టాప్. మొలకొచ్చరు 22 కేజీల బాక్స్ 420 రూపాయలు టాప్. ఎస్టర్డే అంగల్ 500 రూపాయలు టాప్, టుడే 400 రూపాయలు టాప్. ఎస్టర్డే మొలకొచ్చరు 480 రూపీస్ టాప్, టుడే ఆల్సో సేమ్ 480 రూపీస్ టాప్. ఒకటైతే వాస్తవం మంజుగూడ గారు, ఇవాళైతే 480 మొలకొచ్చరు మార్కెట్ వెళ్ళింది, నిన్న వెళ్ళింది. అంగలు పెరిగినట్లు ధర తగ్గింది. ఒక్కొక్క మార్కెట్లో రకంగా ధరలు మారుతూ ఉంటాయి. అన్ని మార్కెట్లు కూడా ఒకే ధర వెళ్ళాలని లేదు. బట్ ఇవాళైతే మొలకొచ్చలో మాత్రం టాప్ ధర వెళ్ళింది. బండి వెంకటరమణ గారు, అన్నా ఏమన్నా అంగళ్ళు అంత దారుణం, బయట అమ్మకాలు లేవు సోదరా, దిగుమతి భారీ, దానివల్ల ధర తగ్గింది. ప్రజెంట్ ప్లాంటేషన్ బ్రో శివ గారు, ఇంకా స్టార్ట్ చేయి. దూరుగుంటగా రిప్లై ఇచ్చారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే బయర్స్కి మండి ఓనర్స్కి రేట్స్ ఐడియా ఎప్పుడు ఉండదు. వాళ్ళు ఎప్పుడు ఒకే మాట చెప్తారు, పంట పెట్టండి రేటు ఉంటుందని. అనంతని రమేష్ గారు, సంతోషం లేదు నిద్ర లేదు ఏం టమోటాలు. ఎస్ఎండి గారు, కష్టానికి నష్టమే కొని పెద్దలు ఎప్పుడో చెప్పారన్న. ఇవాళ అంగళ్ళ మార్కెట్లు అయితే క్రేట్ల గురించి చాలా ఇబ్బందులు పడుతూ అన్నదాతలు. ఒక పిల్లాడైతే 12 సంవత్సరాల వయసు ఉంటుంది, లాటుపైన పడుకున్నాడు. మరీ ఇలా ఉండకూడదు. టమోటాలు అమ్ముతూ ఉంటే కూడా పర్వాలేదు, కానీ కష్టానికి నష్టం ఎక్కువ. శ్రీనివాస గారు తమిళనాడు నుంచి, నమస్తే సయ్యద్ భాయ్, వనకం 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 అన్న. ఈ తమిళనాడులో ఫుల్ సరుకు 100 రూపాయలు వచ్చి రేట్ కమ్మి. తమిళనాడు ఫుల్ తక్కువ ఉంది. మొత్తం మీద తమిళనాడు టమాటా ఫుల్గా ఉంది, బయట పోతేనే రేటు ఉంటుంది అని శ్రీనివాస కామెంట్ పెట్టారు. వేర్ ఈజ్ ఎల్ నినో టమోటా ఫార్మర్స్ బ్యాచ్? ఎల్లీలో ఉంది కదా శ్రీరామ గారు. ఇక బ్రహ్మీధర్ గారు, అన్నా మదనపల్లి టమోటా ఎప్పుడు తగ్గుతుంది? ఇప్పట్లో తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. జూలై మాసం పూర్తిగా భారీగా వచ్చే అవకాశాలే ఉన్నాయి. ఆ పైన కాలమే నిందించాలి. ఇక శివకుమార్ గారు, మండీల మీద అబాండాలు ఎందుకన్నా మారాల్సింది పెద్ద రైతులు. 1000 ఎకరాల్లో టమోటా పెట్టేస్తూ ఉంటే ఏడన్నా రేట్లు వచ్చేది. అవసరానికి మించి సరుకు వస్తే ఏడ వచ్చేది రేట్లు. పెద్ద రైతులు మారాలి, అప్పుడే వ్యవసాయ రంగం బాగుపడుతుంది. లేదంటే నిరుపేద రైతులు దెబ్బతింటారు. చిన్న రైతులు 1-2 ఎకరాలు పెట్టుకొని జీవనం చేసుకుంటుంటే ఈ పెద్ద రైతులు ఈ ఎకరాలు నాటేస్తూ వ్యవసాయ రంగాన్ని భ్రష్టు పుట్టిస్తున్నారు. వాళ్ళు మారాలి. జూలైలో 1500 పక్కా రాసుకోండి. సంతోషం, భగవంతుడు కరుణించాలి, దేవుడు తదాసు దేవతలు దీవించాలి. అయితే శ్రీకాంత్ గారు రిప్లై ఇచ్చారు, కోలార్లో టుడే నో సేల్స్ పడ్డాయని. ఏమన్నా రైతు పరిస్థితి చెప్పండి సార్. యుగంధర్ గారు, ఏం చెప్పంటారన్నా? ప్రస్తుతమున్న ధరలకు గిట్టుబాటు పెట్టుబడులు వస్తాయో లేవో తెలియని పరిస్థితి. అయినా క్రేట్ల గురించి పోరాటం, క్రేట్ల కోసం ఆరాటం, తిండి నిద్ర నీళ్లు మానేసి క్రేట్ల గురించి అన్నదాతలు పాపం మదనపల్లి అంగళ్ళు మార్కెట్లు ఎదురు చూస్తున్నారు లాట్లు ఖాళీ అయ్యే వరకు. ఇలా ఉండకూడదు పరిస్థితి. ఇక జగన్మోహన్ గారు సోమాల నుంచి, సోదరా
మన సోమల మార్కెట్ అన్ని మార్కెట్ కంటే 20 రూపాయలు అధికంగానే పలుకుతుంది. చాలా సంతోషంగా ఉంది. రైతు ఇబ్బందులు లేకుండా తమ సరుకులు అమ్మకాలు చేసుకుంటున్నారు. రెడ్డి గారు చింతమండి సెటిల్మెంట్ రేట్ 380, తమిళనాడు 5, గుంటూరుకు 3. రేట్ డౌన్ అయ్యింది, కాయలు లోడ్ తగ్గింది. డోంట్ ప్రమోట్ ఎనీ బ్రాండ్. దర్శన్ గారు మండ్యా నుంచి. ఐ హావ్ నాట్ ప్రమోట్ ఎనీ బ్రాండ్స్. ఐ హావ్ నాట్ టేక్ ఎనీ ఇంటర్వ్యూస్ అట్ ఫార్మర్స్. ఐ ఓన్లీ టు సజెషన్. Call to the phone number. That's why you like it or dislike. హాయ్ అన్న, నా పేరు అనిల్ కుమార్. ఇప్పుడు టమాటా నాటచ్చు. ఎప్పుడైనా నాటుకోవచ్చు అన్న. టమాటా పంట అదృష్టం తాట. దేవుడు కరుణించాలి, నేలతో సహకరించాలి. ప్లాంటేషన్ ఎప్పుడుగా చేసుకోవచ్చు అన్న. ఎవరు ఏమీ అనుకోలా అన్న, ఎవరు ఏమి అనుకున్నా మీరు సూపర్ అన్న. సురేష్ గారు థ్యాంక్ యూ బ్రదర్. తొందరపడి ముందే కోసిన కోయిల పనే మేలు. ఆది గారు నిన్న సంవత్సరం అయితే కోయిలన్నీ ఒక్కసారి కూసే, ఈ సంవత్సరం తక్కువ. వాళ్ళందరూ బాగానే ఉన్నారని చెప్పి ఆదిని కామెంట్ పెట్టారు. తొందరపడి కూసిన కోయిల బాగుపడింది. ఆలస్యంగా కూసిన కోయిలకు కూడా మంచి రోజుల అవకాశం ఉంది. వచ్చే 10 రోజుల్లో టమోటాకు మంచి ధరలు వచ్చే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. జై కిసాన్ అని రహీం బాషా గారు కామెంట్ పెట్టారు. అమ్మితే మంచిదే. ఒకవేళ అమ్మకపోతే 15 కేజీల బాక్స్ 400 అమ్ముతుందా టాప్ అని నేను అడిగారు. కానీ రహీం బాషా గారు నో రిప్లై. ఇక చివరిగా ఆనంద్ గారు, రైతులు మనం మారాలి. ఎందుకంటే ఆశకుపోయి 5 నుండి 50 ఎకరాలు వేయాలి, కోట్లు రావాలని మనమే నాశనం అవుతున్నాం. రైతుల బలహీనతలు చూసుకొని వ్యాపారస్తులు అనగా మందులు, ఎరువులు, కట్టెలు, పుర్రి ఇది ఎన్నో వ్యాపారస్తులు వారి సంపద ఈరోజు 1,00,000 ఉంటే రేపు కోట్లు కొనబెడుతున్నారు. కారణం మనమే. కానీ మనం మాత్రం తగ్గడేది లేదు. మనం మితంగా ఉంటే 2 ఎకరాల లోపు టమోటాల పంట వేసుకుంటే ప్రతి రైతు బాగుపడతాడు, మరియు వ్యాపారస్తులు అదుపులో ఉంటారు. జై రైతు, జై రైతు. దీనికి రిప్లై వచ్చింది. మనలాంటి వాళ్ళు చెప్పే మాటలు వినరు. 3 acres ఉంటే 3 రకాల పంటలు వేసుకుంటే అన్నిటికీ రేట్స్ ఉంటాయి. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. వ్యవసాయంలో మనం నియంత్రించలేమన్నా ఇదేదే వేయాలని చెప్పి, అది మన సువిశాల భారతదేశంలో కష్టం. ఇదేమైనా అన్నదాతలందరూ మంచి జరగాలని, టమోటా పంట అన్నదాతలు ఇంత శ్రమలు కృషించాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ వీక్షకులందరికీ మొహరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హజరత్ ఇమాం హుస్సేన్ రజల్లాహు అన్హా గారి అమరత్వాన్ని, త్యాగనిరతిని స్మరించుకుంటూ భవదీయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షిత రక్షిత. అన్నదాత సుఖీ భవంతు.